పొలిటీషియన్స్‌కి అయితే చాలామందికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్‌లో వీళ్ళకి ఎటువంటి గుర్తింపు ఉండదు, ఆదరణ ఉండదు, ఓకే. వీళ్ళు చేసిన పనికి విలువ ఉండదు. కాకుండా ఇంకా ఉల్టా వీళ్ళకి నిందలు, ఏమి పని చేయలేదన్నటువంటి విమర్శలు. విమర్శలు. వీళ్ళకున్న టీమ్ అంటే వీళ్ళు ఎవరెవరైతే స్క్రాచ్ నుంచి డెవలప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే వీళ్ళకి ఎదురు తిరిగే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళ ముందు నుంచోనే అర్హత లేని వాడు కూడా వీళ్ళకి వేలు చూపించే స్థాయి వీళ్ళకు ఉంటుంది. సో కనిపించకుండానే వీళ్ళు కొన్ని అవమానపూర్వకమైనటువంటి విషయాలను వీళ్ళు ఎదుర్కొంటారు మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎమోషనల్ బాండేజ్. అంటే భావోద్వేగాల పరంగా మీరు మీ కింద కార్యకర్తతో కనెక్ట్ అవుతారు, మీ పైన ఉన్న నాయకుడితో కనెక్ట్ అవుతారు, భాగస్వాములతో కనెక్ట్ అవుతారు. మనం జనరల్గా ఏం చేస్తాం, మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎమోషనల్గా ఉంటాం వాళ్ళతో. ఇదే వీళ్ళకి ఈ సంవత్సరంలో ఒక విషపూరితమైనటువంటి భావం కింద మారిపోతుంది. సో ఈ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి మెయిన్ ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్. సో కాబట్టి వీళ్ళు ట్రావెలింగ్ చేయడానికి దే ఆర్ హైలీ అడ్వైజ్డ్. అంటే ట్రావెలింగ్ చేయడం చాలా అడ్వైజ్డ్. విద్యార్థులకు సంబంధించినది, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నారు, కొత్త ప్రాంతాలకు వెళ్ళి పని చేస్తున్నారు, వీళ్ళకి మంచిది. అంటే మీరు ఎప్పుడు స్వస్థలం మీరున్న ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళి మీరు ఏమి చేసినా అంటే ఉద్యోగపరమైనటువంటిది కానీ విద్యకు సంబంధించినటువంటి ఫేవరబుల్ ఉంటుంది. బట్ ఇనీషియల్ స్టేజెస్ అయితే ఫస్ట్ 2-3 months వీళ్ళకి ఫేవరబుల్ ఉండదు. రియల్ ఎస్టేట్ వాటికి సంబంధించినవి ఆఫ్టర్ జూన్ నుంచి వీళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళు డిసప్పాయింట్ అయ్యేటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా ఇష్టపడేవి. చూడండి, మీరు ఎంతో ఇష్టపడినవి మీకు నిరాశ కలిగిస్తుంది అంటే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పా చూడండి, ఓవర్ ఆప్టిమిజం, ఓవర్ ఎంతూజియాజం, ప్రతిదీ అయిపోతుంది, అయిపోక ముందర అది అయిపోయినట్టు వీళ్ళు భ్రమలో ఉండడం, ఆ భ్రమని ఎదుటి వాళ్ళు కూడా నమ్మేలాగా నమ్మించడానికి చేసే ప్రయత్నం, ఇది వీళ్ళు కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి 2026 సృష్టిస్తుంది.